హాయ్ అండి. చూడండి, మా పిల్లల కోసం మేము గప్పి ఫిష్ అయితే తీసుకొచ్చాము. మాకు 2 ఫిషెస్ అయితే బ్రీడింగ్కి వచ్చాయి. సెపరేట్ చేసి పెట్టాము. చూడండి, ఇక్కడొక ఫిష్ తీసుకొచ్చి పెట్టాము. మాకు కూడా తెలీదు ఇది ఎలా బ్రీడింగ్ చేయాలనేసి యూట్యూబ్లో చూశాను. దాని కడుపుగా పెద్దగా ఉండి బాగా ఉబ్బిపోయి ఉంటే అది బ్రీడింగ్కి వచ్చినట్లు అని చెప్పారు. సో నేను 2 ఫిషెస్ని సపరేట్గా చేసి పెట్టాను బౌల్లో. ఇది ఇక్కడ చూడండి, దొంగ ఇక్కడ ఒక్కటి పెట్టాను. అది ఎక్కడికి వెళ్ళింది? ఇది ఇక్కడ ఉంది. మరైతే అంది వీడియోలో చెప్పారు, దాని పొట్ట దగ్గర బాగా బ్లాక్గా ఉన్నట్లయితే అది బ్రీడింగ్కి వచ్చినట్లంట. బ్రీడింగ్ చేస్తుందంట 1 or 2 డేస్లో. ఇలా ఆకులు ఎందుకు వేసానంటే అది బ్రీడింగ్ చేసేటప్పుడు చాలా టయర్డ్ అయిపోతుందంట. సో అప్పుడు దాని పిల్లల్ని అదే తినేస్తుందంట. దానికోసం నేను ఏదో మా ఇంటి దగ్గర ఉండే ఆకులన్నీ పెరుక్కొచ్చి దీంట్లో వేసినానండి. చూస్తామండి నెక్స్ట్ వీడియోలో ఇది ఎన్ని పప్పీస్ వేసింది, పిల్లలు పెట్టింది, అది నేను చూపిస్తాను మీకు డీటెయిల్డ్గా. నేనైతే ఫస్ట్ టైం ఇలా ట్రై చేస్తున్నాను. నేను ఎప్పుడూ ఇలా ట్రై చేయలేదు. ఒకవేళ ఇలా కాకుండా వేరే ఏదైనా ప్రాసెస్ ఉందా ఏమనేది నాకు తెలీదు. ఒకవేళ మీకు తెలిసింటే నాకు కామెంట్ చేయండి. అస్సలు ఇది వీడియోకే రావట్లేదు మీకు చూపించాలంటే. అదిగో వచ్చింది చూడండి. ఇదైతే దాక్కునేసింది, రావట్లేదు బయట. నెక్స్ట్ వీడియోలో మా గప్పీస్ ఎన్ని పిల్లలు వేసాయనేసి మీకు చూపిస్తానండి. ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలంటే దయచేసి కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు తెలియదు, ఇది ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి. అయితే ఇది మేలా ఫీమేలా ఏం నాకు తెలీదు. యూట్యూబ్లో దాని పొట్టు పెద్దగా ఉంటే పిల్లలు వేస్తుందని చూశాను, దానికే సపరేట్ చేసి పెట్టాను. ఓకే అండి, ఒకవేళ కనుక ఇది పిల్లలు వేసిందంటే నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ప్లీజ్ కామెంట్ చేయండి అది ఎలా ఉంది, ఎలా దాని పిల్లల్ని సేవ్ చేయాలి, ఏం ఫుడ్ ఇవ్వాలి, ఆ డీటెయిల్స్ ఏం నాకు తెలీదు. గప్పీస్ పెంచే వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది కదా, వాళ్ళు ఏదైనా నాకు టిప్స్ ఇవ్వండి, నేను ఫాలో అవుతాను.